హాయ్ గైస్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మనకి యూట్యూబ్ ఛానల్, ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే ఛానల్ వైలేషన్స్లో కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ కనుక మీకు ఫస్ట్ టైం వస్తే మీకు వార్నింగ్ అయితే వస్తుంది కదా. సో ఆ వార్నింగ్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనేది ఇంతకు ముందు వేరేలా ఉండేది. ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్ అయితే అప్డేట్స్ తీసుకొచ్చిన తర్వాత అది వేరేలాగా అయితే మారిందనమాట. సో అంటే కొన్ని రూల్స్ అయితే చేంజ్ అయినాయి. సో ఆ రూల్స్ చేంజ్ అవ్వడంలో మనం ఈ వార్నింగ్ సైన్ అయితే మనం ఇప్పుడు తీసేయచ్చు అనమాట. ఇంతకు ముందు అయితే ఈ వార్నింగ్ అనేది ఒక్కసారి మీ ఛానల్కి వస్తే కనుక అది లైఫ్ టైం మీ ఛానల్లోనే అయితే ఉంటుంది. సో అదైతే పోదనమాట. కాబట్టి ఈసారి వీళ్ళు ఈ ఆప్షన్ని రిమూవ్ చేసుకోవడానికి అయితే మనకి ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఇది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్క్రీన్ రికార్డింగ్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీకు మీ ఛానల్ కనిపిస్తుంది అనుకోండి, మీ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనేది ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంటుంది. యాక్టివ్ సో మీ ఛానల్ ఓపెన్ చేయగానే ఇక్కడ వార్నింగ్ సైన్ అయితే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మీ ఛానల్ ఉంది అండ్ ఇక్కడ వార్నింగ్ సైన్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాలి. యాక్చువల్గా ఈ సైన్ అనేది ఇంతకుముందు యాజ్ ఇట్ ఈస్గా ఉండిపోయేది. సో అది ఇక్కడ మీరు చూస్తే యూ హ్యావ్ రిసీవ్డ్ ఏ వార్నింగ్, యూ క్యాన్ కంప్లీట్ ట్రైనింగ్, పాలసీ ట్రైనింగ్, యూ విల్ రిమూవ్ ద వార్నింగ్ ఆఫ్టర్ 90 days అని చెప్పేసి ఉంది. సో ఈ ఆప్షన్ ఎలాగుండేదంటే, ఇఫ్ యూ రిసీవ్డ్ ఏ వార్నింగ్, దిస్ వార్నింగ్ విల్ రిమైన్ సేమ్ ఆన్ యువర్ ఛానల్ అని చెప్పేసి పర్మనెంట్గా ఆ ఛానల్ అనేది, ఆ స్ట్రైక్ అనేది మన ఛానల్లోనే అయితే ఉండిపోయేది అనమాట. సో కాకపోతే ఇప్పుడు ఈ ఆప్షన్ మనం రిమూవ్ చేసుకునే ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. సో ఈ వార్నింగ్ సైన్ని మనం రిమూవ్ చేసుకునే ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ వీడియోలో మనం అది ఎలా చేయొచ్చు అనేది చూద్దాము. సో ఈ విధంగా మీకు స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఆ వార్నింగ్ సైన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నాకు స్ట్రైక్ అనేది ఎప్పుడు వచ్చిందో ఇక్కడ మీకు అయితే చూపిస్తుంది. గుర్తుపెట్టుకునేది కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనమాట. సో కాపీరైట్ స్ట్రైక్ అయితే కాదు, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్. కాపీరైట్ స్ట్రైక్కి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఈ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ అనేది ఇప్పుడు మనం ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అయితే చూద్దాము. సాయి కృష్ణ బ్రో వీడియో చూడండి. సో వీడియో మీకు చూస్తే కంప్లీట్గా ఈ గైడ్లైన్ స్ట్రైక్స్ అంటే ఏంటి, ఇవి మనకి ఎందుకు వస్తాయి, దీనివల్ల మన ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ నా వీడియో అయితే ఉందన్నమాట. సో ఆల్రెడీ కంటెంట్ అనేది అన్అవైలబుల్, అంటే నేను ఆల్రెడీ ఆ వీడియోని అయితే డిలీట్ చేసేసాను. సో మన ఛానల్లో అయితే లేదు ఆ వీడియో. వచ్చేసరికి నాకు స్ట్రైక్ వచ్చిన వీడియో అనమాట అది. సో నేను ఇక్కడ టేక్ యాక్షన్ అనే ఆప్షన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంతకుముందు ఇక్కడ మీరు ఎపీల్ చేసుకునే ఫీచర్ ఉండేది. సో ఆ ఆప్షన్ ఎపీల్ చేసుకున్న తర్వాత స్టిల్ అది కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్కి ఆపోజిట్గా ఉంటే యూట్యూబ్ అయితే ఇంకా ఆ ఆప్షన్ కూడా ఇచ్చేది కాదనమాట. ఒకసారి ఎపీల్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండేది. వన్స్ ఎపీల్ చేసుకున్న తర్వాత ఇంకా వీడియో టేక్ డౌన్ అయితే అయిపోతుంది అనమాట. బట్ ఇప్పుడు టేక్ యాక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, దేర్ మే బీ అన్ ఇష్యూ విత్ యువర్ కంటెంట్ అని చెప్పేసి, సంథింగ్ దట్ యూ పోస్టెడ్ మే వైలేట్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్. అదంతా కూడా మనకి ఈ కమ్యూనిటీ గైడ్లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే కంటెంట్ వచ్చేసరికి వార్నింగ్, రిమూవ్డ్ అండ్ ఇన్ఎలిజిబుల్ అని 3 categories అయితే డివైడ్ చేస్తుంది అనమాట. సో ఈ వార్నింగ్ వచ్చేసరికి, ఇట్ హ్యాపన్స్ యువర్ ఛానల్ విల్ గెట్ ఎ స్ట్రైక్, యూ వోంట్ బీ ఏబుల్ టు అప్లోడ్ ఆర్ స్ట్రీమ్ ఫర్ 1 week అనమాట. ఈ వార్నింగ్ సైన్ వస్తే మన యూట్యూబ్ ఛానల్లో మనం 1 week కానీ పోస్ట్ కానీ వీడియో కానీ ఏం పెట్టడానికి అయితే ఉండదు. అండ్ విజిబిలిటీ వచ్చేసరికి మన వీడియోని యూట్యూబ్ నుంచి తీసేస్తారు ఒకవేళ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వస్తే. అండ్ థర్డ్ వచ్చేసరికి ₹1 కూడా ఆ వీడియో మీద రెవెన్యూ అయితే ఇవ్వరు అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ బిగిన్ రివ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఏ పాలసీని వైలేట్ చేసామంటే, ఏ పాలసీని అతిక్రమించామని చెప్పేసి ఇక్కడ మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. సో వాట్ టు లుక్ ఫర్ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా ఆ వీడియో ఆ హార్మ్ఫుల్ పాలసీ ఏదైతే ఉందో దాని గురించి కంప్లీట్గా ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఇక్కడ రీడ్ పాలసీ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఈ పాలసీ హార్మ్ఫుల్ ఆర్ డేంజరస్ కంటెంట్ అనే పాలసీ మీరైతే కంప్లీట్గా దాని గురించి అయితే చదువుకోవచ్చు అనమాట. సో ఇది మనకు అవసరం లేదు కాబట్టి మనం స్కిప్ చేద్దాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వాట్ డూ యూ వాంట్ మీరు అపీల్ చేసుకోవచ్చు. అండ్ పాలసీ ట్రైనింగ్ తీసుకుంటే విత్ ఇన్ 90 daysలో ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఎపీల్ చేశారనుకోండి, అది రిజెక్ట్ అయ్యింది. ఎపీల్ రిజెక్ట్ అయితే దానివల్ల లాభం ఏంటి ఉండదు, స్టిల్ ఆ వార్నింగ్ సైన్ అనేది అలాగే ఉండిపోతుంది. మీరు మీరు కరెక్ట్ చేసినా తప్పు చేసినా జస్ట్ ఇక్కడ మీరు టేక్ ట్రైనింగ్ అనే ఆప్షన్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ మీరు చూడొచ్చు, నా అపీల్ డినైడ్ ఆన్ 3rd December అని చెప్పేసి
నాకు ఆల్రెడీ అయితే చూపిస్తుందనమాట. అంటే నేను ఆల్రెడీ అప్పీల్ చేసుకున్నాను. అప్పీల్ కూడా వాళ్ళు డెనై చేశారు. అంటే కొట్టి పారేశారనమాట నేను చేసుకున్న అప్పీల్‌ని. అంటే ఆ వీడియోలో ఖచ్చితంగా హార్మ్‌ఫుల్ కంటెంట్ ఉందని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. కాబట్టి నేను ఈ సైన్‌ని రిమూవ్ చేయడానికి ఇక్కడ టేక్ ట్రైనింగ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఇక్కడ హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి మనకి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే చూపిస్తున్నారు. వాళ్ళు ఒక చిన్న ట్రైనింగ్ సెషన్ అయితే చూపిస్తారు. సో, 7 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇఫ్ యూ వయోలేట్ దిస్ పాలిసీ అగైన్ వితిన్ 90 డేస్ యూ విల్ గెట్ ఎ స్ట్రైక్. ఈ స్ట్రైక్ వచ్చిన 90 డేస్ లోపు మళ్ళీ ఇదే పాలిసీని మీరు వయోలేట్ చేశారనుకోండి, మీకు స్ట్రైక్ అయితే వస్తుందనమాట. సో, వార్నింగ్ అయితే రాదు. డిఫరెంట్ పాలిసీ చేస్తే వార్నింగ్ వస్తుంది. అదంతా కూడా సాయి కృష్ణ బ్రో వీడియోలో అయితే చెప్పారు. కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ నేను టేక్ ట్రైనింగ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నా. సో, ఇక్కడ పాలిసీ ట్రైనింగ్ అని చెప్పేసి నాకు అబౌట్ ద ట్రైనింగ్ 7 క్వెషన్స్ అని చెప్పేసి ఉంది. హార్మ్‌ఫుల్ ఆర్ డేంజరస్ కంటెంట్ అని చెప్పేసి మనకి యూ విల్ సీ సినారియోస్ రిలేటెడ్ టు పాలిసీ దట్ యూ వయోలేటెడ్. యూ హ్యావ్ అన్‌లిమిటెడ్ అటెంప్ట్స్ టు గెట్ ఇట్ రైట్ అని చెప్పేసి ఉంది. సో, అంటే మనకి అన్‌లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఇస్తున్నారనమాట క్వెషన్స్ ఆన్సర్ చేయడానికి. సో, క్లిక్ చేద్దాం నెక్స్ట్. సో, క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. సో, ఈ క్వెషన్స్ అన్నిటికి సేమ్ క్వెషన్స్ ఉంటాయని గ్యారంటీ అయితే లేదు. మీకు డిఫరెంట్ క్వెషన్స్ ఉండొచ్చు. ఈ క్వెషన్ అంతా చదివి అది వయోలేషనా కాదా అని మీరు చెప్పాల్సిందనమాట. సో, ఇవన్నీ కూడా నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. సో, దాన్ని బట్టి మీరు చదువుకొని మీరు ఎస్ ఆర్ నో అని టిక్‌లు పెట్టుకోండనమాట. సో, అన్‌లిమిటెడ్ అటెంప్ట్స్ ఇస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లమ్. మీరు ఎన్ని సార్లైనా సరే అటెంప్ట్ చేయొచ్చు. హ్మ్. సో, చూసారు కదా! ఇక్కడ నేను నా ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇక్కడ నాకు నైస్ వర్క్ యూ హావ్ కంప్లీటెడ్ ద ట్రైనింగ్. వి అప్రిషియేట్ యూ టేకింగ్ ద టైమ్ టు హెల్ప్ అస్ కీప్ యూట్యూబ్ సేఫ్. టేక్ ఎ లుక్ ఎట్ అవర్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఎనీ టైమ్ అని చెప్పేసి సో, నాకు వాట్స్ నెక్స్ట్ అని చెప్పేసి ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే నా వార్నింగ్ వచ్చేసి 2023 డిసెంబర్ 25థ్ కల్లా ఎక్స్‌పైర్ అయిపోతుందనమాట. అంటే నా ఛానల్ నుంచి ఆ వార్నింగ్ అనేది కంప్లీట్‌గా రిమూవ్ అయితే అయిపోతుంది. ఇక నుంచి ఏదైతే ఇప్పుడు నా ఛానల్‌లో స్టార్టింగ్‌లో మీకు స్క్రీన్ షాట్ అయితే చూపిస్తా. సో, ఆ వార్నింగ్ ఏదైతే ఉందో అది మీకైతే కనిపించదనమాట. ఎప్పుడు డిసెంబర్ 25థ్ అంటే 90 డేస్ వరకు వీళ్ళు టైం అయితే తీసుకుంటున్నారు. ఆ వార్నింగ్‌ని రిమూవ్ చేయడానికి కూడా. ఇప్పుడే కదా మనం ట్రైనింగ్ చేసుకున్నాం. సో, ఈ 90 డేస్‌లో కనుక మళ్ళీ మనం ఈ ఈ ఈ పాలిసీని కనుక వయోలేట్ చేస్తే అది మనకి స్ట్రైక్ కింద వస్తుందనమాట. సో, ఫస్ట్ స్ట్రైక్ కింద అయితే వస్తుంది. సో, మీరు అదైతే గుర్తుపెట్టుకోవాలి. ఈ 90 డేస్‌లో మీరు మళ్ళీ ఇదే పాలిసీని వయోలేట్ అయితే చేయకూడదు. ఇది వాళ్ళైతే చెప్తుందనమాట. సో, ఇది ఇక్కడ మీకు చూస్తే క్లోజింగ్ ట్రైనింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ట్రైనింగ్ అనేది క్లోజ్ అయితే అయిపోయింది. సో, ఇక్కడ మీకు చూడొచ్చు ట్రైనింగ్ కంప్లీటెడ్ ఆన్ 26థ్ డిసెంబర్ 2023. యువర్ వార్నింగ్ విల్ ఎక్స్‌పైర్ ఆన్ 25థ్ డిసెంబర్ 2023 అని చెప్పేసి ఇక్కడ నాకైతే మెన్షన్ చేసుందనమాట. సో, ఇది కంప్లీట్‌గా మీరు ఎలా చేసుకోవాలి ఈ వార్నింగ్ రిమూవ్ అనేది యూట్యూబ్‌లో అయితే. సో, ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే క్లోజ్ అయితే అయిపోయింది. సో, ఇక్కడ మీరు చూస్తే వార్నింగ్. సో, ఈ వార్నింగ్ అయితే నాకు ఇప్పుడు మీకు చూపిస్తా. సో, ఈ వార్నింగ్ అయితే నాకు డిసెంబర్ 25థ్ తర్వాత ఎక్స్‌పైర్ అయితే అయిపోతుందనమాట. సో, ఇది కంప్లీట్‌గా ఈ వీడియో అయితే. వీడియో మీకు నచ్చిందనుకున్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.